భూమి ఆకాశమును అందులో సమస్తము సృష్టించినటువంటి సృష్టికర్త కలుగునుగా కంటే సమస్తమును కలుగునట్లుగా ఆజ్ఞాపించినటువంటి దేవ, తల్లి గర్భమందు పుట్టక ముందే మమ్మల్ని ఎరిగినటువంటి దేవ, జగత్తు పునాది వేయబడమునిపై మమ్మల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్న దేవుడు, నీవు మా దేవుడు అని, మేము నీ పిల్లమని ఆ యొక్క శ్రేష్టమైనటువంటి బాంధవ్యాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవ, మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట హృదయపూర్వకంగా నీకు చెల్లిస్తాను. ఈ ఉదయ కాలంలో మీ బిడ్డలముగా నీ పాదాల చెత్త మేము కూడి రావటానికి కొరకు మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశం బట్టి స్తోత్రాలు చెల్లిస్తాను. తండ్రి, ప్రార్థన కనెక్ట్ అయినటువంటి స్తోత్రాలు, ఇంకా కనెక్ట్ కావాల్సినటువంటి వారు వేరే సమకూర్చి తీసుకోవాలని స్తోత్రాలు చెల్లిస్తాను. నీ సన్నిధి మేము అనుభవించినట్లుగా మీరే సహాయం చేయాలని స్తోత్రాలు చెల్లిస్తాను. మా దేవా, ఈ సమయం ప్రారంభించి ముగింపు వరకు మీ హస్తం తోడుగా వచ్చి మహిళ మీ ఉన్నతమైన ఉద్దేశాలు మాలో మా ద్వారా పరిపూర్ణంగా నెరవేర్చుకునే వారి స్తోత్రాలు చెల్లిస్తాం. మమ్మల్ని నేర్చేది కల్పిస్తూ కొనియాడుతూ మా ప్రభువును రక్షకుడై యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 446 386. సియోను వాసులారా, సియోను వాసులు. ఎందుకంటే పుస్తకాల్లో ఉన్నాయండి. పాత నంబర్ ఏమో 386. ఓకే అండి బ్రదర్. 386 పాత నంబర్. ఓకే అండి. రెండవ చరణము, మూడవ చరణం, ఐదవ చరణం పాడు. 2, 3, 5 పాడు. సియోను వాసులారా, సియోను వాసులారా, సకల వాగ్దానములు మనవాయెను, సకల వాగ్దానములు మనవాయెను, సాగిలపడి యేసును ఆరాధించెదము, సాగిలపడి యేసును ఆరాధించెదము. సియోను వాసులారా, సియోను వాసులారా,
సంతోషించుము దేశమ భయపడవలదు గణితులు వేయు ఘన కార్యములను చేయు సంతోషించుము దేశమ భయపడవలదు గణితులు వేయు ఘన కార్యములను చేయు సీయోను వాసులారా సీయోను వాసులారా సంతోషి వాచిక భయమలచును ఫలించును మరితరులు ఫలించును ద్రాక్ష అంజూరపు చెట్లు పాచికములచును ఫలించును మరితరులు ఫలించును ద్రాక్ష అంజూరపు చెట్లు సీయోను వాసులారా సీయోను వాసులారా కోట్లు ధాన్యముతో నిండి పోలును క్రొత్త తైలము ద్రాక్షారసము పరును కోట్లు ధాన్యముతో నిండి పోలును క్రొత్త తైలము ద్రాక్షారసము పరును సీయోను వాసులారా సీయోను వాసులారా సకల వాగ్దానములు మనవాయను సకల వాగ్దానములు మనవాయను సాగిల పడి యేసుని ఆరాధించెదము సాగిల పడి యేసుని ఆరాధించెదము సీయోను వాసులారా సీయోను వాసులారా మనము 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనము ఆధారం చేసుకొని నా జనులు నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. మన పితరులైనటువంటి వారి జీవితాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు వారు ఎలాగున్న అన్యుల దేశమును వారి స్వాస్థ్యంగా అనుభవిస్తూ వచ్చినారో మన యోసేపు విషయమైనటువంటి తలంపును చదువుతాం. యోసేపు ఐగుప్తుకు తన సొంత సోదరు ద్వారానే అమ్మబడుతూ వచ్చినటువంటి సంగతి మనం ఎరుగుదుము. అక్కడ యోసేపు ఒక అన్యుడిగా, ఒక పరాయి దేశస్థుడిగా తాను అక్కడ వెళ్ళినప్పటికీ కూడా తాను ఐగుప్తు యొక్క దేశం యొక్క స్వాస్థ్యాన్ని తన యొక్క అనుభవంలో దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తా వచ్చాం. కనాన్లోనేమి ఐగుప్తులోనేమి కరువు ప్రాంతములో కరువు సంభవించినటువంటి వేళలో దేవుడు యోసేపును ఆ ప్రాంతం తీసుకొని వెళ్ళి
దేవుడు తనకిచ్చినటువంటి విశేషమైన జ్ఞానము, ఆ యొక్క కరువు సంవత్సరాలకు ప్రజలకు సరిపోయినటువంటి ఆహారం సిద్ధపరిచేటటువంటి ఆ దైవికమైనటువంటి జ్ఞానం దేవుడు యోసేపుకి ఇచ్చాడనే సంగతి ఫరో గుర్తించిన వాడై జైల్లో ఉన్నటువంటి తనను దేవుడు బయటకు తీసుకొని వచ్చి తాను కుటుంబీకుడుగా కావడానికి కొరకు, ఆ ప్రకారంగా తన తండ్రిని తన సహోదరులను అందరిని కూడా పోషించడానికి కొరకు, ఐగుప్తును పోషించడానికి కొరకు ఐగుప్తు దేశమును దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యంగా అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 45వ అధ్యాయం ఆదికాండములో మనం గమనిస్తూ వచ్చినప్పుడు యోసేపు తన సోదరులని గుర్తుపడుతూ వచ్చినాడు. ఆ ప్రకారంగా యోసేపు సోదరులు కూడా తను గుర్తుపడుతూ వచ్చినారు. అయితే ఇక్కడ మనం గమనించే తలంపు ఏమిటంటే, యోసేపు తన సోదరులతో మాట్లాడుతూ వచ్చినటువంటి ఆ మాటలు చాలా విశేషమైనటువంటి మాటలు. మనం గమనిస్తే 45వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. 8వ వచనం నుంచి, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించను. మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించను. నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు. నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను నీ పిల్లల పిల్లలను నీ గొర్రెల మందలను నీ పశువులను నీ కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. ఇకను 5 సంవత్సరములు కరువు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదనన్నాడని చెప్పుడి. ఇదిగో మీతో మాట్లాడుచున్నది నా నోరే అని అవి మీ కన్నులను నా తమ్ముడైన బెన్యామీను కన్నులను చూచుచున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చాను. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడిరి. చాలు. కాబట్టి ఇక్కడ మన యొక్క తలంపు, ప్రభు మనకి ఇచ్చే తలంపు ఏమిటంటే, ఐగుప్తు దేశము మన పితరులకు సంబంధించినటువంటి కాదు. వారు కనాను ప్రాంతంలో ఉండబడినటువంటి వారు. అయితే దేవుడు ఈ యొక్క ఐగుప్తులో శ్రేష్టమైనటువంటి గోషెను అనేటువంటి దేశానికి వారిని ఒక శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యమునకు తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఫరో ఇష్టపూర్వకంగా గోషెను అనేటువంటి మంచి దేశములో, ఐగుప్తులోనే గోషెను అన్నటువంటిది ఒక దేశం, మంచి పచ్చిక కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి సమృద్ధి అయినటువంటి దేశం. ఫరో ఇష్టపూర్వకంగా ఈ మంచి ప్రదేశములో వారు నివసింపవచ్చునని, వారికి అదొక స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 47వ అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే, ఫరో యోసేపును చూసి, నీ తండ్రియు నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది. ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని నీ సహోదరులను నివసింపచేయము. గోషేను దేశములో వారు నివసింపవచ్చును. వారిలో ఎవరైనా ప్రజ్ఞ గల వారిని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించమని చెప్పాను.
మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షమందు అతన్ని ఉంచగా యాకోబు ఫరోను దీవించాను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోను దీవించి ఫరో ఎదుట నుండి వెళ్ళిపోయాను. ఫరో చదవనండి. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో రామశేష అను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యమునిచ్చాను. కాబట్టి దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క సంకల్పం అన్నటువంటిది తన బిడ్డ జీవితాల్లో ప్రభు ఎలా నెరవేరుస్తూ వచ్చినాడో మనకు అర్థమవుతుంది. ఒక ప్రశస్తమైనటువంటి మాట మనం గమనించేది ఏమిటంటే, యెహోవా చేతిలో రాజుల హృదయములు నీటి కాలువల వలె ఉన్నవి, ఆయన తన చిత్త వృత్తి చొప్పున త్రిప్పును అనేటువంటి మాట మనం చూస్తాం. యోసేపు యొక్క దైవత్వము ఫరో చూస్తూ వచ్చినాడు. యోసేపు యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి దైవత్వము తనలో ఫరో చూస్తూ వచ్చినాడు. అటు రీతిగా యాకోబు తన సోదరులు, తన కుమారులు, మరి యోసేపు సహోదరులందరికీ కూడా మంచి దేశమును, మంచి ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా ఇస్తూ వచ్చినట్లుగా మనం చూస్తారు. కాబట్టి మన యొక్క జీవితంలో మనము ప్రభు పాదాల చెంత ప్రార్థించినటువంటి ఒక తలంపు ఏమిటంటే, ఆ తర్వాత ఫరోని ఎరగనటువంటి ఫరో, యోసేపుని ఎరగనటువంటి ఫరో వచ్చినప్పుడు మన పితరుల మీద కఠినమైనటువంటి దాస్యము, ఆ వ్యక్తి ఆ ప్రకారంగా బాధ పెట్టే సంగతి తర్వాత మనం చూస్తాము. అప్పటి నుంచి దేవుని ప్రజలకు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి సంభవించడం మనం చూస్తాం. అయినప్పటికీ కూడా మన పితరులు ఐగుప్తు నుంచి వెళ్ళినప్పుడు వాళ్ళు ఖాళీగా వెళ్ళలేదు. ఐగుప్తీయులు కూడా శ్రేష్టమైనటువంటి వస్త్రాలను ఇస్తూ వచ్చినారు, నగలు ఇస్తూ వచ్చినారు. వారు శ్రమపరచబడుతూ వచ్చినప్పటికీ కూడా ఐగుప్తుల యొక్క కటాక్షము దేవుని ప్రజల మీద కలుగునట్లుగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు తన పిల్లైనటువంటి వారిని ఎందుకు ఈ పాపిష్టి లోకంలో పెట్టాడనంటే, కఠినాత్ములైనటువంటి మనుషుల హృదయాన్ని కరిగించి దేవుని ఎరగనటువంటి నిర్దేవులైనటువంటి వారిని మరి వారి హృదయాన్ని దర్శించి దేవుడు వారిని స్వాస్థ్యంగా ఇచ్చు నిమిత్తమై భూమి మీద మనల్ని లోకములో ఆయన అన్యుల మధ్యలో ఐగుప్తు దేశములో మన పితరులు పరవాసులుగా ఉన్న రీతిగా మనల్ని కూడా ఈ లోకములో అలాంటి స్థితిలో పెట్టి అన్యుల యొక్క దేశమును, అన్యులు అనగా దేవుని ఎరగినటువంటి వారిని ఇక్కడ అన్యులు అంటున్నాడు దేవుడు. దేవుని ఎరిగినటువంటి వారిని తన సొంత ప్రజలు అంటున్నాడు. కాబట్టి మనం ఈ లోకములు జీవించే జీవితము యోసేపు వలె జీవించినటువంటి జీవితాన్ని కలిగి మన యొక్క పవిత్రత, మన విశ్వాసము,
మన యొక్క ప్రార్థన, మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభు ఆస్వాదించినటువంటి వాడై ఐగుప్తుకే యోసేపును ఒక ఏలికగా చేస్తూ వచ్చినాడు. ఫరో ఇంటి వారికి ఒక ప్రభువుగా చేస్తూ వచ్చినాడు. యోసేపును ఫరోకు తండ్రిగా చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తూ వచ్చున్నాం. కాబట్టి ప్రభు కటాక్షము తన పిల్ల మీద, మన యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభుకు తగిన రీతిగా, ప్రభుకి ఇష్టమైన రీతిగా ఉంటొచ్చినప్పుడు ప్రభు చేసే కార్యం అనేటువంటిది ఎంత గొప్పదో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకోసమని మన యొక్క ఆత్మీయ జీవితం యొక్క శ్రేష్టమైనటువంటి ఆ ఆత్మీయ ప్రభావం చేత లోకమును, ఇందులో ఉన్నటువంటి మనుషుల్ని దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా ప్రభు దృష్టిలో, మనుషుల దృష్టిలో మనం దేవుని పిల్లమని తగినటువంటి వారంగా ఉంట కొరకైన జీవితాన్ని దేవుల్లో మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. మనం గమనిస్తే ఆదికాండం 41వ అధ్యాయంలో యోసేపు ఫరో ఎదుటికి తీసుకురాబడినప్పుడు ఫరో యోసేపును చూస్తూ ఈ మాటలు పలుకుతూ వచ్చినాయి. 37, 38 వచనాలు, 39 వచనాలు, 40 వచనం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన మొంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జస్నత్ప నేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతీఫర కుమార్తెకు ఆసీనతనిచ్చి పెండ్లి చేశాను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించాను. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడే ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్లి ఐగుప్తు దేశం అంతటా సంచారం చేశాను. చాలు. కాబట్టి తలంపు ఏమిటంటే, ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వారి శత్రు సహా మిత్రుడిగా చేయి. భూమి మీద మనం ఉన్నటువంటి ఈ దేశంలో మనుషుల్ని సాతానుడు ఒక మోసములో పడవేసినాడు. సాతాను యొక్క చేతిలో కీలుబొమ్మలుగా మనుషులు ప్రవర్తిస్తున్నారు. దేవుని ప్రజలంటే వారికి ఎంతగానో అసహ్యంగాను, వారంటే ఏదో శత్రువులుగాను, ఈ దేశాన్ని మనమేదో ఇతర దేశాలకు అమ్మునటువంటి వారం అన్నటువంటి ఒక చెడు బోధను సైతానుడు మన దేశ వాసులకు నింపుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మనం ఈ దేశస్థులము కాదని, పరాయి దేశస్థులమని ఒక చెడ్డ విత్తనాలు వారి లోపల సైతానుడు విత్తుతూ వచ్చినాయి. ఆ చెడుగు విరిగిపోవాలి, ఆ చెడుగు అన్నటువంటిది నశించిపోవాలంటే ఈ దేశానికి దేవుని బిడ్డలు మాత్రమే ఆదుకోగలరు. దేవుని బిడ్డలు మాత్రమే ఈ దేశాన్ని ఆశీర్వదించగలరు ప్రభు నామ పేరిట అనేటువంటి సంగతిని గుర్తిరిగినట్లుగా ప్రభు కార్యం జరిగించగలడని యోసేపు జీవితం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఫరో ఆయన ఒక దేశ ప్రధాని,
ఐగుప్తు దేశానికంత ప్రభు. అయితే యోసేపును రెండవ స్థానములో ఐగుప్తుకు ఏలికగా పెట్టి, యోసేపు సెలవు లేకుండా ఏది కూడా జరగదు అన్నటువంటి రీతిగా అత్యున్నతమైనటువంటి స్థానములో దేవుడు యోసేపును నిలబెడుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము ఏ విధములో కూడా బలత్కారముతో బలవంతంగా ఈ దేశాన్ని మనకు అప్పగించమని ప్రభువును అడిగేది కాదు. ప్రభువా, నా ప్రవర్తన, నా యందు మీరు కోరినటువంటి ఆత్మీయ జీవితము నీ దృష్టికి అంగీకారముగా ఉన్నప్పుడు, ఏ వ్యక్తులైతే మమ్మల్ని గురించి విరోధంగా మాట్లాడుతున్నారు వారే మీరు ఈ దేశముని ఏలుడి, ఈ దేశం మీ ద్వారానే బాగుపడుతుంది, ఈ దేశం కరువు మీ ద్వారా తీర్చబడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆత్మీయ జీవితంలో మమ్మల్ని నడిపించు ప్రభు అని ప్రభు పాదాల చెంత మనం ప్రార్థన చేసుకుంటూ వస్తాం. అలాగున కఠినాత్ములైనటువంటి మనుష్యులు ప్రభువుని యేసుక్రీస్తు బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాలను చూసి వారు మార్చబడినట్లుగా, వారి జీవితాలు బాగుపడినట్లుగా, భయంకరమైనటువంటి ఆ యొక్క చెడుగు నుంచి రక్షణలోనికి వచ్చినట్లుగా ప్రభు వాడుకున్నట్లుగా మన ప్రార్థనలు అలా ఉన్నట్లుగా ప్రభు అప్పగించుకుంటూ వస్తాం. మూర్ఖ ప్రజలు, సైతానుడి యొక్క స్వాధీనంలో ఉండబడినటువంటి మనుషులు, వారు చేయనటువంటిది ఏంటో వారికి తెలియదని ప్రభువే చెబుతూ వస్తున్నాడు. ఇక్కడ దేవుని బిడ్డ ఎంతో సఫర్ అవుతా ఉన్నారు, ఆస్తులు నష్టమవుతున్నాయి, ప్రాణాలు పోవడం జరుగుతూ ఉంది. అయితే దేవుడు కృపగలవాడు. దేవుని బిడ్డ యొక్క శ్రమలని, వారి త్యాగాల్ని, అన్యుల యొక్క జీవితాలు మార్చడానికి కొరకు దేవుడు వాడుకున్నటువంటి వాడై ఉంటున్నాడు. అందుకోసమని యోసేపు శ్రమ గుండా వెళ్తూ వచ్చినాడు. అది ఎంతో ఆశీర్వాదకరంగా ఐగుప్తు దేశానికి, ఆ ప్రకారం తన సొంత కుటుంబీకులకు కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ యొక్క రామశేష్ అన్నటువంటి పట్టణం, ఆ ఘోషినటువంటి దేశం దేవుని మహిమ కొరకే మన పితరులకు దేవుడు ఇచ్చినట్టుగా ఈ భారతదేశాన్ని దేవుని ప్రజలకు స్వాస్థ్యంగా దేవుడు అప్పగించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అందుకోసమని ప్రభు గొప్పవాడు, నా ప్రార్థన దేవుడు ఏం వింటాడు అని అవిశ్వాసంతో ప్రార్థించక, ఒక్కొక్క హృదయాన్ని, రాతి హృదయాన్ని ప్రభు మాంస హృదయంగా మార్చినట్లుగా, మనుషుల యొక్క చట్టాలు అవి ఎంతో కీడు చేసినవి, హానికరమైనవని వారిలో పశ్చాత్తాప ప్రభు కలిగించినట్లుగా, దేవుడు తన మహిమ కొరకు ఈ దేశాన్ని మనం స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా మనం ప్రార్థన చేస్తూ వస్తాం. ఆ రీతిగా దేవుని మహిమ కొరకుగా ప్రభు ప్రస్తుతం జరిగేటువంటి ఎలక్షన్స్ చాలా కుయుక్తితో, ఎంతో అంతరంగపు విషయముతో ఏర్పాటవుతున్నటువంటివిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు దగ్గర కన్నీళ్లు పెట్టి మనం ప్రార్థిస్తాం. ప్రభువా, ఈ దుర్మార్గత నుంచి, ఈ దుష్ట తలంపుల నుంచి నీవే నీ ప్రజలను విడిపించి దొడ్లో చేర్చబడినటువంటి మాతోటి చేరినటువంటి గొర్రెలన్నీ కూడా చేర్చు ప్రభువా. అప్పుడు మంద ఒకటే, కాపరి ఒకడే, ఈ దేశమంతా కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి దేశముగా అవునట్లు చేయి ప్రభు అని ప్రభు పాదాల చెంత మనం ప్రార్థన చేసుకుంటూ వస్తాం. మన యొక్క సామాన్య ప్రార్థనలు మన కొరకే, అంతా కూడా ఏమడిగితే కూడా మన కొరకే అన్నట్లుగా అలాంటి ప్రార్థనతో కాకుండా
దేవుని సన్నిధిలో ప్రభు మహిమ కొరకై, ప్రభు మహిమార్థమైనటువంటి దేశముగా ఈ దేశం ప్రభు అప్పగించినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనతో దేవుడు గొప్ప కార్యం చేస్తాడనేటువంటి నమ్మికతో మనం ప్రార్థన చేస్తాం. ఆర్తిగా నిరాశ చేసుకోకూడదని ప్రభు సెలవిస్తున్నాడు. శత్రువు యొక్క పన్నాగాన్ని చూసి, ఆర్తిగా బాధ పెట్టే మనిషిని చూసి ప్రభు దగ్గర వారి హృదయాలు మార్చినట్లుగా మనం ప్రార్థన చేస్తాం. అలా కరీంనగర్ ప్రాంతంలో మదర్ తెరిసా స్కూల్ని వందల మంది మోకలు మరి పాడు చేస్తూ వచ్చినారు. ప్రిన్సిపాల్ పై, సిబ్బందిపై దాడి చేస్తూ వచ్చినారు. ఎంత భయంకరమైనటువంటి సాతానుడు వారిని చేతిలో కీలు బొమ్మలుగా వాడుకుంటూ వస్తున్నాడు మనం చూస్తాం. కాబట్టి వారి మనోనేత్రం తెరవాలని, ఆర్థిక నష్టమైనటువంటి ఆ స్కూలు యొక్క సమస్త నష్టాన్ని ప్రభు సమకూర్చినట్లుగా, ఎవరెవరి దాడి చేస్తూ వాళ్ళను దైవ భయం ప్రభు కలిగించినట్లుగా, వారి జీవితం రక్షించబడినట్లుగా ప్రభు పాల చెంత మనం ప్రార్థన చేద్దాం. అలాగనే ఎలక్షన్స్ కొరకు, సమ్మర్ విబిఎస్ కొరకు, యూత్ క్యాంప్ కొరకు మనం ప్రార్థన చేస్తాం. పిల్లలేమి, యవనస్తులేమి, పెద్దవారేమి, మరి క్రైస్తవులుగా పుట్టినటువంటి వారేమి, క్రీస్తుని ఎరగనటువంటి యొక్క బ్యాగ్రౌండ్లో పుట్టిన వారేమి ప్రభువుని ఎరుగునట్లుగా ప్రభు కార్యం కొరకుగా మనము ప్రార్థన చేద్దాం. అలాగున ప్రాముఖ్యమైనటువంటి అంశాల కొరకు మాత్రం మనము ప్రార్థన చేస్తాం. రేపటి రోజున తమిళనాడులో పార్లమెంట్ ఎలక్షన్ జరగనే ఉంటున్నాయి. ఇంకా ఎక్కడైనా సేమ్ డేట్లో జరుగుతూ ఉండొచ్చునేమో తెలియదు. మెట్టుకైతే చెన్నై, తమిళనాడు ప్రాంతంలో మాత్రం రేపటి రోజు జరగనై ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ ప్రకారంగా ప్రభు మహిమ కొరకై మన భారంతో ప్రార్థన చేస్తాం. ఈరోజు ప్రార్థన ఉదయశిస్తులు ప్రార్థన చేస్తారు. అలాగున నిశ్చయ ప్రార్థన చేస్తారు. ఆ మాత్రం కాకుండా ఇంకెవరు, చాందినమ్మ గారు ప్రార్థన చేస్తారు. సరే, ఒకరు ముగ్గురు ప్రార్థన చేసిన వెంబడి చూద్దాం సమయం. ప్రేంగల్ మా తండ్రి, పరిశుద్ధమైన దేవాని బంగారు పాదము కొందనాలు స్తోత్రములైన సర్వశక్తుల తండ్రి, సర్వసంపూర్ణమైన దేవుడు ప్రభా, సమస్తమును బాగా చేసిన తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి, నా ప్రాణాన్ని విమోచించిన తండ్రి, నీ నా మనసు తీసిన సారస సంఘములో నన్ను చేర్చి తండ్రి ప్రభా, ప్రార్థన గుంపులో నన్ను ఒకదానిగా చేసిన దేవుడు, నీ నా మనసు తీస్తూ మహింపస్తున్నాను తండ్రి. దీనిమంతట్లో కూడా నీ కృపను అనుగ్రహించే దేవుడు ప్రభా, ఆత్మ ప్రాణ దేహాన్ని యొక్క స్వాదులు ఉంచుకునే దేవుడు, నీ నా మనసు తీసిన జరగవలసిన పరిచయం అంతట్లో కూడా కృపను అనుగ్రహించే దేవుడు అని ప్రభా, నీ దాసుల్ని బిడ్డల్ని ప్రభా నాయన ప్రభా నీ ఆత్మచేత అభిషేకించుకుని ప్రభా, మరి నాయన బైబిల్ స్టడీస్ని, ప్రార్థన కోరికలు ఈ విధంగా జరగవలసిన దండి ప్రభా, ఆ యొక్క పరిచయం అంతట్లో కృపను అనుగ్రహించే దేవుడు నాయన, నీ నామను సతీస్తూ భయంపరుస్తున్న తండ్రి. మరి నాయన సండే స్కూల్ బిడ్డలను ప్రభా, మరి విబిఎస్ కొరకు బిడ్డలు సిద్ధపరుస్తారమ్మని అడుగున్నాను తండ్రి. ఏర్పాట్లు సహాయించండి, అవసరం తీర్చండి ప్రభా నాయన. బిడ్డలందరినీ ప్రభా నే సమకూర్చి తండ్రి ప్రభా, పరిచర్య చిత్తానుసారంగా జరిగినట్లు సహాయం చేస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా మా దేశం కొరకు నీ చందులో ప్రార్థన చేయించిన తండ్రి, సర్వశక్తుల తండ్రి, అందరికీ ప్రభు నన్ను సెలవిచ్చిన తండ్రి ప్రభు నాయన. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదని సెలవిచ్చిన తండ్రి నాయన. ఐగుప్తుల్లో ప్రభు ఇశ్రాయేలు ప్రజలను కాపాడు వాడు కొనుక్కున్న దేవుడు, నిద్రపోయిన దేవుడు, ఉంటూ వచ్చిన దేవుడు ప్రభు, మరి నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న గొప్ప దేవుడుగా మా దేశాన్ని జ్ఞాపం చేసుకుని, మా ప్రజలను జ్ఞాపం చేసుకుని ప్రభా, క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్న మమ్మల్ని జ్ఞాపం చేసుకుంటారు, మందిరాలు జ్ఞాపం చేసుకుంటారండి అయ్యా. కనికరించండి అయినా తండ్రి. ఎంతో భయంకరమైన పరిస్థితి మా
దేశము మా రాష్ట్రాలు ఉంటుండగా తండ్రి ప్రభా మీ దృష్టి నుంచి మనం అడుగుతున్నాం తండ్రి ప్రభా కనికరించిన ప్రభా నైనా తండ్రి మందిరాల చుట్టూ కాపుదలు దయచండి విశ్వాసులు నైనా సువాతికులు పరిచారికులు ప్రభా నైనా తండ్రి కాపర్లు తండ్రి నైనా నీ కాపుదలు దయచమని అడుగుతున్నాను తండ్రి ప్రభా పరిచర్య నీది బిడ్డలు నీ వారు తండ్రి నైనా తండ్రి దుష్టుల నుండి తండ్రి సాతాన్ నుండి ప్రభా నైనా ఏక తండ్రి మరి అనేకమైనటువంటి విరోధంగా రూపబడిన సంస్థల నుండి వ్యక్తుల నుండి ప్రభా నైనా ప్రభా నీ బిడ్డలు నన్ను కాపాడుతూ భద్రపరుస్తూ మనం అడుగుతున్నాను తండ్రి ఎటువంటి కీడు అపాయం కలగకున్నట్టు సహాయం చేయండి దేవా కృప చూపించండి మా దేశ నాయకుల్ని పొలిటికల్ లీడర్స్ని ప్రభా నైనా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని అడుగుతున్నాను దేవాలక గర్వాన్ని బట్టి ప్రభా మరి నైనా వారు ఉంటున్నారు తండ్రి గర్విష్లకు గర్వాన్ని అణచివేస్తున్న తండ్రి నైనా రాజులకు హృదయం నీటి కాలువలే చేస్తున్న తండ్రి నైనా బలి తండ్రి ప్రభా నైనా అధికారుల యొక్క తండ్రి ప్రభా నీ రాజులుగా చేస్తున్న దేవుడు ప్రభా వారు తలంపుల ఆలోచన జ్ఞానం వివేచన అంతటిని కొట్టివేసి నేను నిలువదని సెలవిచ్చిన దేవుడు ప్రభా నైనా నీకు విరోధంగా రూపడి ఆయుధము వర్దెలదన్నావు తండ్రి ప్రభా మా దేశం పక్షంగా నీవు నెరవేర్చమని అడుగున్నాను తండ్రి శాంతి సమాధానాలు దయచేస్తున్నామని వేడుకున్నాను స్వేచ్ఛగా స్వతంత్రంగా సేవా పరిచర్య ముందు కొనసాగడానికి సహాయం చేస్తున్నామని వేడుకున్నాను తండ్రి మార్గం అంతటిని సరళం చేయండి దేవా నైనా తండ్రి ప్రయాసపడుతున్న వారందరిని బట్టి నీ సదులో ప్రార్థన చేయించున్నాను తండ్రి సహాయం చేయండి సర్వశక్తి గల దేవుడు గారు రుజుపరుచుకున్న అందరికీ ప్రభునని సెలవిచ్చిన తండ్రి అన్య జనులకు నేనే దేవుని సెలవిచ్చిన తండ్రి భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త నేనే తప్ప వేరొక దేవుడు లేడని మా దేశ ప్రజలందరూ తెలుసుకోవడం సహాయం చేయండి నాయన నిండు దిన్నాను ఎంతో భయంకరంగా తండ్రి విగ్రహారాధనతో నిండి ఉంది తండ్రి ప్రభు నైనా తండ్రి మరి చిన్నలు పెద్దలు మొదలుకొని ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభు మరి నిష్టానుసారంగా తండ్రి ప్రభు మరి నాయన ఊరేగింపులు చేస్తే ఆయా రీతిలుగా తండ్రి ప్రభు మరి నాయన తండ్రి విగ్రహములకి వారు చేసిన చేతి పనులకు ఆరాధిస్తూ వచ్చిన తండ్రి దయతో క్షమించండి సృష్టికర్త నిన్ను స్మరించే జీవితం దయచండి సృష్టి నుండి నైనా తండ్రి నైనా పూజ నుండి వాడిని విడుదల దయచిన అలవాట్లు ఆచారాలు మతపరమైన సిద్ధాంతాలు వీటన్ని విడిపించే శక్తివంతుడు నువ్వు మాత్రమే నైనా నేను ఆ మనసు తీస్తున్నాను ఎలక్షన్ కొరకు ప్రత్యేకంగా నీ సందులో ప్రార్థన చేయించిన తండ్రి మా దేశాన్ని కనికరించి ప్రభా సరైన తండ్రి నాయకుల్ని ప్రభా నైనా మీరు మాకు కనికరిస్తారమ్మని అడుగుతున్నాను తండ్రి దేవా నాయన ప్రజలందరూ కూడా ప్రభా నీతి న్యాయం కలిగిన పార్టీని ప్రభా బిడ్డలు ఎన్నుకునే విషయంలో తండ్రి కావాల్సిన నీ కృపను కోరుచున్నాను తండ్రి నైనా ప్రతి ఒక్కరు ఓటు హక్కును ఉపయోగించుకుని ప్రభా నాయన సరైన గవర్నమెంట్కి తండ్రి ప్రభు నాయన మరి నాయన పార్టీకి నాయన వారు నేను ఓటు వేయడానికి సహాయం చేస్తున్నామని అడుగున్నాం పరిస్థితులన్నీ తారుమారు చేసే దేవుడు ప్రభు నాయన తండ్రి నాయన నీ బిడ్డల పక్షంగా మందిరాల పక్షంగా నీ కార్యం నువ్వు జరిగిస్తూ వచ్చే దేవుడు ప్రభా ఏది కూడా వృధాగా వ్యర్థంగా పోదని ప్రభా మా యొక్క ప్రార్థన మరి సార్థ సంఘం ఎంతో భారంతో ప్రార్థన చేసిండుగా ప్రభా మా ప్రార్థన నా ప్రార్థన ఆలకించి ధూపములు సందులు వేయబడ్డం ద్వారా ప్రభా సమాధానం పొందుకోవడానికి నీ సహాయం చేయండి ప్రత్యేకంగా తండ్రి ప్రభా తమిళనాడు రేపు నాయన జరగవలసిన ఎలక్షన్ కొరకు నీ సందులో ప్రార్థన చేయొచ్చు నేను స్వాధీనంలో ఆధీనంలో ఉంచుకుని ప్రభా ప్రజలందరినీ ప్రభా మీ జ్ఞానంతో నింపుతరమ్మని అడుగుతున్నాను దేవా సహాయం చేయండి నాయన సర్వశక్తి గల దేవుడు నువ్వు మాత్రమే సహాయం చేసే దేవుడు ప్రభా నీ ఎదుట మీరు సాగిలి పడుచుండగా కృప చూపిస్తారమ్మని అడుగున్నాను మన అయినా కృప చూపించమని వేడుకున్నాను తండ్రి సహాయం చేయండి అనే విధంగా తండ్రి ప్రభా కరీంనగర్లో ప్రభా మరి నాయన యొక్క పరిస్థితులు ప్రభా నువ్వు చూచిన దేవుడు ప్రభా మరి నాయన వీళ్ళ తండ్రి ప్రభా ఎందుకు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు మాకైతే తెలియదని గుడ్డితనంతో ఉంటున్నారు తండ్రి ప్రభా నాయన ఎంతో మూర్ఖ స్వభావంతో ఉంటున్నారు తండ్రి మరి నాయన తండ్రి నాయన మీరు దర్శించమని వేడుకున్నాను తండ్రి ఈ విధంగా ప్రజల్ని ప్రభా రేకెత్తుతూ తండ్రి ప్రభా మరి పొలిటికల్ లీడర్స్ ప్రభా నాయన యొక్క తండ్రి మరి నాయన అనేక నీకు విరోధంగా రూపడిన సమస్యలు వ్యక్తులు ఈ విధంగా ప్రజల్ని ప్రభా పురుకొలుపుతూ తండ్రి మరి నాయన నీ బిడ్డల మీదకి నైనా మరి తండ్రి ప్రోత్సహిస్తూ వస్తున్నా తండ్రి మరి నాయన వీరందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో ఉన్న వారందరూ నిన్ను ఆకర్షించు నీవే ఆకర్షించుకుని రక్షణ కార్యం జరిగించిన వారు మనోరాత్రి వెలిగింపబడినట్లు సహాయించండి ప్రభా మరి యొక్క తండ్రి ప్రభా మరి స్కూల్ ఏమైతే కోల్పోతూ వచ్చిందో మరి మందిరం ప్రభా వాటన్నిటిని కూడా తిరిగి సమస్తమును సమకూర్చి గొప్ప దేవుడు అని నా మనసు తీస్తున్నాను తండ్రి ఈ విధంగా నీ బిడ్డల పక్షంగా పోరాడి యుద్ధం చేసే దేవుడు అదే నాని ప్రభా ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా నువ్వు ఉన్న దేవుడు ప్రభా మా దేశ ప్రజల పక్షంగా మా ఉండి తండ్రి మా పక్షంగా నీ వాక్యం నెరవేర్చమని వేడుకున్న అమూల్యము వాగ్దానాలు ప్రభా నెరవేర్చే శక్తివంతుడు సమర్థవంతుడు నువ్వు ఒక్కడు అన్ని సందులో సాగిలి పడుతూ తీస్తున్నాను తండ్రి ఈ విధంగా నాయన మా దేశంలో నెమ్మదిని సమాధానం నాయన ప్రభా మీరు అనుగ్రహిస్తారమ్మని వేడుకున్నాను తండ్రి స్వేచ్ఛగా స్వతంత్రంగా సేవా పరిచయం ముందు కొనసాగడానికి ఎక్కడైతే మందిరాలు కట్టబడలేదు స్థలాల్లో మందిరాలు కట్టబడ్డానికి
సువార్త ప్రకటింపు మన గ్రామాలు అనేక ప్రాంతాలు ఉంటుండగా వాటన్నిటిలో కూడా తండ్రి సువార్త స్వేచ్ఛగా సువార్త ప్రకటింపబడ్డానికి అన్ని ప్రభా కృపను అనుగ్రహిస్తారమ్మని అడుకున్నాను. అదే విధంగా నేను సాల్మన్ బ్రదర్ని బట్టి విజయ మేరీ సిస్టర్ని బట్టి నీ కొందరంలోకి ఇచ్చిన తండ్రిని కృపలో తండ్రి వారిని భద్రపరుస్తూ వస్తున్నావు దేవుడు. ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చిన దేవుడు ప్రభా ముందున్న జీవితంలో రాబోయే దినాల్లో కూడా ప్రభాని కృపను అనుగించి నైనా పరిచర్ల ముందు కొనసాగడానికి నీ ఆరోగ్యమును శక్తిని బలమును భద్రతని నువ్వు అనుగ్రహించి ప్రతి అవసరం తీర్చి మహిమనుందు వచ్చే దేవుడు నాయన నీ కొందనాలు స్తోత్రం. అందరి చుట్టూ కూడా నీ కాపుదల భద్రత అనుగ్రహించిన హుందా చదువుల్లో రాకపోకలు సహాయం చేయండి. బిడ్డలు కాపాడు భద్రపరుస్తురండి. సంఘం ద్వారా వచ్చిన పరిచయం అంతటిని దీవెనకరంగా ఆస్తికరంగా ఉంచి నాయన తండ్రి విధంగా నాయన విభేస కొరకు తండ్రి ప్రభ యూత్ క్యాంప్ కొరకు ప్రభ మరి నాయన అన్ని విషయాలను కృప చూపించమని అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధ కనిగించే దేవుడు అని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రియుడు నా రక్షకుడు నా కొరకు త్వరలోరా అన్న ప్రభు యేసుక్రీస్తు నామమున బతిమాలి వినంతి వేడుకుంటున్నాను మా తండ్రి. నా ప్రేమ ప్రియ పరలోకపు తండ్రి ఘనమైన దేవ పూజనీయుడ స్తోత్రాలుడ సదాకాలం ప్రభా దేవ మరి స్తుతించి ఆరాధించి దేవ మరి ప్రార్థించిన ప్రభా దేవ మరి నేను సజీవ లెక్కలో ఉంచి నాకు ఇచ్చిన తరుణానికి ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా దేవ మరి నా యొక్క పాపం బట్టి ప్రభా దేవ మరి నిజంగా ప్రభా ఐగుప్తు స్వభావం కలిగి నేను ఉంటుంగా ప్రభా దేవ మరి నన్ను ఇజ్రాయెల్ దేవ మరి ఆ యొక్క అనుభవంలోకి నడిపిస్తూ ప్రభా దేవ మరి నా కొరకే మీరు చేసిన ఒక కార్యం ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. నాకు ఇచ్చిన రక్షణకే ప్రభా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా నా యొక్క పాపం నొప్పుకుంట ద్వారా ప్రభా దేవ మరి మా యొక్క దేశం ప్రభా స్వస్థపరుస్తాన మాటను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నిజంగా ప్రభా నాలో ఉంటున్న దేవ మరి నీకు ఆయస్కరంగా ఉంటున్న ప్రతి దాన్ని కూడా ప్రభా మీరు నన్ను కడిగి వస్తుందా మరి పవిత్ర పరిశ్రమని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నా యొక్క దేశం కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా ఓ దేవ మరి నిజంగా ప్రభా మా యొక్క దేశం ప్రభా దేవ మరి విగ్రహారాధనలో ఉంటుండగా ప్రభా దేవ మరి మీరే కనికరించండి ప్రభా దేవ మరి ఈ యొక్క అన్యజనుల నుంచి ప్రభా దేవ మరి హింసింపబడుచున్న బిడ్డలను కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవ మరి ఎన్నో చోట్ల ప్రభా దేవ మరి నీ యొక్క సువార్త ప్రకటింపబడుతుండగా ప్రభా దేవ మరి దేవ మరి హింసిస్తూ ప్రభా ఎన్నో దాడులు చేస్తుండగా ప్రభా వారిని మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి మనసులను ప్రభా మీరే మారుస్తురామని దేవ మరి నీ యొక్క సువార్త అందింపబడినట్లు మీరు కృప చూపుతూ సహాయపడుతురామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ మరి. అంతేకాక ప్రభా దేవ మరి నీ యొక్క బిడ్డల బహుమానం కూడా ప్రభా మీరు అధికం చేస్తురామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా దేవ మరి. రాబో ఎలక్షన్స్ విషయంలో కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిజంగా ప్రభా దేవ మరి ఎన్నో క్రైస్తవ వ్యతిరేక చట్టాలను ప్రభా వారి తేవాలని ఆలోచనలు ఉంటుండగా ప్రభా దేవ మరి వారి యొక్క ఆలోచన ప్రతిదీ కూడా ప్రభా మీరే కొట్టివేస్తూ ప్రభా దేవ మరి మీరే సహాయపడుతురామని దేవ మరి అధికారుల మనుషులను మీరే మారుస్తురామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ప్రపంచంలో కూడా ప్రభా జరుగుతున్న యుద్ధాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి సరిహద్దుల్లో నెమ్మది కలిగజేసే దేవుడవు ప్రభా దేవ మరి మీ యొక్క రాకడికే ప్రభా మమ్మల్ని సిద్ధపరుస్తుంది ప్రభా. దేవ మరి మేము నమ్మకంగా జీవించినట్టు ప్రభా మీరు కృప చూపుతూ సహాయపడుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మా యొక్క రాష్ట్రాల్లో జరుగుతున్న ఎలక్షన్స్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి ఎక్కడ ఎటువంటి ప్రభా దేవ మరి ఈ మోసాలు దాని ప్రభా ఎక్కువ దేవ మరి వాటిని కూడా ప్రభా ఎటువంటి చీటింగ్ కానీ ప్రభా జరగకుండా మీరే సహాయపడుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఈ యొక్క ఉదయ కాలంలో ప్రభా దేవ మరి నాకు ఇచ్చిన సహవాసంకే ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి అంకులాంటి చేయించిన పరిచయం అంతట్లో ప్రభా మీరు తోడుగా ఉంటూ మంచి ఆరోగ్యం చేత మీరు నింపుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మా యొక్క సంఘంలో ఉంటున్న ప్రభా దేవ మరి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి బ్రదర్ భాస్కర్ అంకుల్ ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా మీరు కృప చూపించి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి బ్రదర్ రంగాయన్ గురించి ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి శైలేష్ వాళ్ళని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి నీ యొక్క రక్షణ కార్యాన్ని జరిగిస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేకాక ప్రభా దేవ మరి సిస్టర్ నయోమిని దేవ మరి సిస్టర్ దుర్గాని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీరే స్వస్థపరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి సిస్టర్ దుర్గా కూడా ప్రభా దేవ మరి నీ యొక్క రక్షణ కార్యాన్ని జరిగిస్తున్నామని దేవ మరి మీరే దేవ మరి నీ యొక్క దేవ మరి
ఉచిత సమయంలో ప్రభా దేవ కృప చూపిస్తూ దేవ మరి మీరే తనతో మాట్లాడుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి సిస్టర్ జయశీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మంచి ఆరోగ్యం ప్రభా దేవ మరి మీరు స్వస్థపరిచే యెహోవాగా ఉంటున్నారు ప్రభా. మీరు కృప చూపిస్తూ సాయం చేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి బ్రదర్ సూర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి మీరే స్వస్థపరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి బ్రదర్ పర్వతాలను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉంటున్న ఒక ల్యాండ్ ఇష్యూస్ ని కూడా ప్రభా మీరే ఏం దేవ మరి సాల్వ్ చేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేకాక ప్రభా సిస్టర్ మార్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి ఈ యొక్క బర్న్స్ నుంచి ప్రభా మీరు స్వస్థత కలిగజేస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి సిస్టర్ వాళ్ళని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి ఉంటున్న ఆర్థిక సమస్యలను మీరు తీరుస్తున్నామని దేవ మరి నీపై ఆధారపడి జీవించినట్లు ప్రభా. దేవ మరి నీ యొక్క రక్షణను కూడా ప్రభా అనుగ్రహిస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి బ్రదర్ నాయకులు ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి స్వస్థతను మీరు అనుగ్రహిస్తామని దేవ మరి మీ యొక్క రక్షణ కార్యం జరిగిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతుంది ప్రభా. దేవ మరి సిస్టర్ అర్చన రెడ్డిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి వారికి ఉంటున్న ఆర్థిక సమస్యలను ప్రభా మీరే తీరుస్తురండి ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. దేవ మరి మా సంఘంలో ఉంటున్న బిడ్డలను మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి సుహాసిని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఉంటున్న సమస్యలను మీరే తీరుస్తూ ప్రభా. దేవ మరి నీ రక్షణ కార్యము జరిగిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభా. దేవ మరి ఎవరు ప్రభా దేవ మరి అడ్డగించకుండా ప్రభా నీ యొక్క దేవ మరి నీ యొక్క వాక్యం ప్రభా అంగీకరించి ప్రభా రక్షణ పొందినట్లు మీరు కృప చూపుతూ సహాయం పడుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. లక్ష్మి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఇంకా ప్రభా దేవ మరి నార్త్ లో ఉంటున్న మణిపూర్ దేవ మరి ఒడిశాను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా అత్యధికంగా హింసింపబడుతున్న బిడ్డలు ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా దేవ మరి అక్కడ ఉంటున్న దేవ మరి ప్రతి ఒక్క దేవ మరి ఆ యొక్క యవనస్తులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎటువంటి దేవ మరి అడిక్షన్ కి లోనవ్వకుండా ప్రభా ప్రతి ఒక్క వాటి నుంచి టెంప్టేషన్స్ నుంచి కూడా ప్రభా మీరు తప్పిస్తూ దేవ మరి బిడ్డలను ప్రభా నీ యొక్క మార్గంలో నడిపిస్తున్నామని దేవ మరి దేవ మరి శ్రమపరిచిన బిడ్డల దేవ మరి మీరు వారిని మీరే తోడుగా ఉంటూ మరి ప్రతి అవసరతలు కూడా ప్రభా అక్కడని మీరే తీరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేకాక ప్రభా దేవ మరి బ్రదర్ తులసిరామ్ కూడా మీరు జ్ఞాపకం తీసుకోండి ప్రభా. దేవ మరి ఆ యొక్క లంగ్స్ లో ఉంటున్న దేవ మరి కనితిని కూడా ప్రభా దేవ మరి మీరే సంపూర్ణంగా స్వస్థత దేవ మరి పూర్తిగా నయం చేస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి చేసిన సహాయంకై ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి సహోదరి స్వాతిని కూడా ప్రభా మీరు జ్ఞాపకం తీసుకోండి ప్రభా. దేవ మరి వారి యొక్క కుటుంబం ప్రభా దేవ మరి ఆత్మీయంగా జీవించినట్టు ప్రభా మీరు కృప చూపుతూ సహాయపడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి బ్రదర్ మధుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి వాళ్ళు చేయాలంటున్నారు దేవ మరి ఆ యొక్క బిజినెస్ లో కూడా ప్రభా దేవ మరి మీరే తోడుగా ఉంటూ మీరే సహాయపడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి బ్రదర్ బాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తన ఒక రక్షణ విషయంలో మీరు కృప చూపుతూ సహాయం చేయండి ప్రభా. దేవ మరి ఆశిస్తున్న ఉద్యోగాన్ని కూడా ప్రభా అనుగ్రహిస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేకాక ప్రభా దేవుని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి సిస్టర్ ఫెయిత్ ని కూడా ప్రభా దేవ మరి నీట్ ఎగ్జామ్ కి దేవ మరి ప్రిపేర్ అవుతుండగా ప్రభా మీరే కృప చూపించండి ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా దేవ మరి అడుగుని మీకు ఇవ్వబడిన అనే విధంగా ప్రభా దేవ మరి హృదయ కాలంలో ప్రభా దేవ మరి మా యొక్క దేవ మరి యవనస్తులందరికీ కూడా ప్రభా మీ యొక్క జ్ఞానం చేత నింపుతున్నామని మీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభా. మీరు కృప చూపుతూ సహాయపడుతున్నామని మీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేకాక ప్రభా దేవ మరి యవనస్తుల పరిచర్యకు ప్రభా దేవ మరి ప్రార్థిస్తున్నాను ప్రభా. దేవ మరి యూత్ క్యాంప్స్ దేవ మరి బీబీఎస్ దేవ మరి మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి పలు చోట్ల ప్రభా దేవ మరి యూత్ క్యాంప్స్ బీబీఎస్ జరుగుతుండగా ప్రభా దేవ మరి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా ప్రభా మీరే సమకూరుస్తున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. అంతేకాక ప్రభా దేవ మరి అనేక బిడ్డలు కూడా ప్రభా వచ్చి చేరినట్లు మీరే కృప చూపుతూ సహాయపడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఇంకా నువ్వు ప్రభా దేవ మరి దేవ మరి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం తీసుకోండి ప్రభా. వరుణ్ అభిషేకం హెల్నా దేవ మరి రీనా దేవ మరి వరంటీనా సారా గ్రేస్ సుహానా దేవ మరి మమాయి వర్ష దేవ మరి వీరందరినీ కూడా మీరు జ్ఞాపకం తీసుకోండి ప్రభా. మంచి రిజల్ట్స్ తో ప్రభా మీరు ఆశీర్వదిస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేకాక ప్రభా దేవ మరి డిగ్రీ బీటెక్ ఇంకా దేవ మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దేవ మరి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి దేవ మరి రాసిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి డేవిడ్ ప్రిన్సీ ఫేత్ సేత్ నఫ్తాలి దేవ మరి సునీల్ బ్లెస్సీ దేవ మరి షాలో మోనికా రేఖ దేవ మరి ఈ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి
దేవ ఆశించిన రిజల్ట్స్ ని మీరే అనుగ్రహిస్తూ దేవ మరి ఆ యొక్క జాబ్స్ ప్రిపరేషన్ లో కూడా ప్రభా మీరు కృప చూపుతూ సహాయపడుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి 10th దేవ మరి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సుశాంత్, తరుణ్, స్టీఫెన్, అలేఖ్య, అమూల్య దేవ మరి వీరందరినీ కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి మంచి రిజల్ట్స్ అనుగ్రహిస్తూ దేవ మరి ఈ యొక్క రక్షణ కార్యం కూడా ప్రభా స్థిరపరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. అంతేకాక ప్రభా మరి 10th అయిన బిడ్డలు కూడా ప్రభా దేవ మరి ఇంటర్ లో ప్రభా ఏ గ్రూప్ తీసుకోవాలో ప్రభా దేవ మరి మీరే మీ యొక్క మార్గం ఎవరికి చూపుతురమ్మని మీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. నిజంగా ప్రభా ఈ యొక్క భాగ్య దినం నందునే ప్రభా దేవ మరి నీ మీద ఆధారపడి ప్రభా నీ చిత్తం మెరిగి ప్రభా నడుచుకున్నట్టు ప్రభా మీరు కృప చూపుతూ సహాయపడుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా యవనస్తు ప్రభా దేవ మరి యూసుఫ్ వలె దేవ మరి జీవించినట్లు ప్రభా మీరు కృప చూపుతూ సహాయపడుతున్నామని సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. ఓ దేవాన్ని మహిమపరిచే వారంగా ముందునట్లు మీరు కృప చూపుతూ సహాయపడుతున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి యొక్క సమ్మర్ లో కూడా ప్రభా దేవ మరి ఒక వాతావరణం నుంచి ప్రభా ఎండ తీవ్రత నుంచి ప్రభా మీరే తప్పిస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి ఇంకెవరైతే ప్రభా అనారోగ్యంతో ఉంటున్నారో ప్రభా వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి మీరే స్వస్థపరిచే యెహోవాగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి మీరే దేవ మరి స్వస్థపరుస్తున్నామని దేవ మరి కావాల్సిన ఆకరణ అవసరతను మీరు తీరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేకాక ప్రభా దేవ మరి జరుగుతున్న వీక్లీ మీటింగ్స్ కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా దేవ మరి ఎవరైతే ప్రభా ఇంకా రక్షణ పొందలేదో ప్రభా దేవ మరి నిజంగా ప్రభా నీ యొక్క రాకడని గుర్తించి ప్రభా దేవ మరి ఇంకా నువ్వు ఆలస్యం చేయక ప్రభా దేవ మరి వారి యొక్క మనసును మారుస్తున్నామని దేవ మరి మీరే ఒప్పింపజేసి పాపం ఒప్పింపజేస్తున్నామని ఈ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి అంతేకాక ప్రభా వివాహాల కొరకు ఎదురు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని దేవ మరి నీ యొక్క కార్యం జరిగిస్తున్నామని దేవ మరి ఇంకా ఇంకా నువ్వు ప్రభా దేవ మరి దేవ మరి మా యొక్క మీటింగ్ లో జాయిన్ అయిన బిడ్డలను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరైతే ఆకలితో ఉంటున్నారో ప్రభా మీరే తీరుస్తున్నామని నీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా ఆ యొక్క యవన బిడ్డలు ప్రభా దేవ మరి నిజంగా ప్రభా లోకం వైపు చూసి ప్రభా దేవ మరి ఎటువంటి అడిక్షన్స్ లో ప్రభా పడిపోకుండా మీరే లేవనెత్తురమ్మని మీ సన్నిధిలో బ్రతిమలాడుతున్నాను ప్రభా. దేవ మరి మీరే స్వస్థపరుస్తురండి ప్రభా మీరే కృప చూపుతురండి ప్రభా. దేవ మరి దేవ మరి నాకు కూడా ప్రభా దేవ మరి ఇచ్చిన తరుణానికే ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవ మరి నిజంగా ప్రభా నాకు నా అవసరతులను ప్రభా నాకు కుటుంబాన్ని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా దేవ మరి దేగాకు ప్రభా దేవ మరి నాకు సంఘంని కూడా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని మాకు ప్రతి అవసరతను కూడా ప్రభా మీరే తీరుస్తున్నామని దేవ మరి ఎక్కడైతే ప్రభా ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో ప్రభా వారి మధ్య ఉంటారని చెల్లిసిన ఇంకా మాడితే ప్రభా వందనాలు చెల్లిస్తూ దేవ మరి నా దేవ మరి మాతో కూడా ఉంటున్నందుకు ప్రభా నా యొక్క ప్రార్థన కూడా ప్రభా ఆలకిస్తున్నామని దేవ మరి చేయబోచిన కార్యములకే ప్రభా కృతజ్ఞత చెల్లిస్తూ దేవ మరి కొద్దిన ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చైతన్యం గారు చేస్తారా? మీట్లో ఉన్నారు. సరే రాజు బ్రదర్ చేస్తారు. నేను చేస్తున్నాను బ్రదర్. మహాపరిశుద్ధుడు ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం గల దేవా నీకు వందనాలు తండ్రి. గత కాలం అంతా తండ్రి కాచి కాపాడి రాత్రి నిద్రను దయచేసి ప్రశాంతమైన నిద్రను దయచేసి మరొక కొత్త దినంలో తండ్రి వెన్నను మమ్మలను ప్రవేశపెట్టి తండ్రి సజీవులుగా ఉంచి సజీవులే కదా నన్ను ఆరాధించేవారని మాటను మా ద్వారా నిర్ధారించినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభా. మీ యొక్క దేశం చూడడానికి ఉదయకాల సమయంలో ఉన్నటువంటి ఆన్లైన్ ప్రేయర్లో నన్ను సమకూర్చినందుకు నీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రం తెలియజేసుకుంటూ తండ్రి రక్షించుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడుతున్న తండ్రి ఆశ్రయించు ఆయన పరిశుద్ధపరచడానికి నిచ్చినటువంటి పరిశుద్ధాత్మను బట్టిన వందనాలు తెలియజేసుకుంటూ ఆయన ఎంతగా స్తుతించినా రాస్తుందని చెప్పుకుంటూ నా ముందు ఉన్నటువంటి సమస్యల గురించి నీకుందా నా తండ్రి ఆకారం పెట్టడం కాదు ప్రభా, నీదా తండ్రి నీ పాదాలు చెంతనా తండ్రి గోజాడుతూ ఆయన హృదయ విదారకంగా నా తండ్రి నిన్ను అంగలారుస్తున్న తండ్రి నిన్ను ప్రార్థన చేయటానికి పెడుతున్న తండ్రి నీకు వందనాలు. సుఖమైనటువంటి కూర్చుని తండ్రి సిస్టర్ దివ్య గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాను తండ్రి. సిస్టర్ సవిత గురించి, సిస్టర్ హానా గురించి నా తండ్రి, అన్ని కాన్పుల గురించి నా తండ్రి, సంతానం లేనికి నా తండ్రి ఆయన సంతులేని చేస్తున్నాను నా తండ్రి నీకు వందనాలు. బిడ్డలు సంతానం ఇస్తానన్నా, సంతానం ఇచ్చి తల్లిని సంతోషపరుస్తానన్న దేవుడు అన్నయ్య నీకు వందనాలు. ఆ రకంగా ఉన్న తండ్రి బిడ్డలు తండ్రి
సంతానం లేదో ఉంటుంది తండ్రి, తండ్రి గర్భధారణ దయచేసి గర్భం ధరింపదయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ వ్యక్తిలో ఉన్న తండ్రి సహోదరి మరియు సునీత, సిస్టర్ హరిత, సిస్టర్ సిస్టర్ జ్యోతి, సిస్టర్ సహోదరి జయమి, వెన్నీలను జ్ఞాపకం చేస్తూ తండ్రి సంతానం కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నాను. క్రిస్టియన్ల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. కొరకు భద్రత కొరకు మళ్ళీ అల్లర్లు చెలరెక్కకుండా తండ్రి మార్గద్రవ్యాలకు అలవాటు తండ్రి గత కాలంగా సంవత్సర కాలంగా అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లన్నింటినీ తండ్రి మరి శాంతింపజేసిన భద్రపరిచిన తండ్రి మరి నెమ్మదిపరిచి వారిలో ఉన్నటువంటి తండ్రి ఉన్నటువంటి ఆ యొక్క అల్లర్ల స్వభావిక పరిస్థితులన్నింటినీ మార్చిన తండ్రి వారు ఏదైతే చెడు అలవాట్లకు అలవాటు పడి ఉన్నారో మార్గద్రవ్యాలు వాటి నుంచి తప్పించమని ప్రార్థన మూడు సలువ కొరకు ఉపయోగించి బిడ్డలుగా నడిపించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం తండ్రి. వందలేని స్థితులు అందుల గురించి మా యొక్క స్వలాభాపేక్ష గురించి అడగటలేదు ప్రభా. నాయనా నీ సంఘాలను కూడా ఎత్తిపెట్టి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. హిమోగ్లోబిన్ లోపంతో బాధపడుతున్నారు తండ్రి. ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. తండ్రి దాన్ని ప్రభా మెడికల్ తండ్రి ఆ యొక్క బలహీనత తప్పించిన తండ్రి మీ తండ్రి సరైనటువంటి దాంతో పాటు నీ పునరుద్ధాన శక్తిని మరి ఆ తండ్రి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రభాత సిస్టర్ గారి గురించి ఆరోగ్యం గురించి ప్రార్థన ఆ బిడ్డ నా తండ్రి కుమారుని గురించి గోగులు చైతన్య గురించి కూడా ప్రార్థన అంశాలుగా పెట్టి ఉన్నాం తండ్రి, పెట్టి ఉన్నారు తండ్రి. దానిలో భాగంగానే నేను కూడా బిడ్డ గురించి నా తండ్రి సెంటర్ చాలా మరి నా పేరు ప్రఖ్యాతులతో చెప్పుకుంటూ ఉంటారు తండ్రి. వాల్యూస్తో కూడినటువంటి నిశ్చితమై ఆయన స్వస్థపరచడం చేస్తూ వస్తున్నాను తండ్రి. దగ్గరికి చేర్చని మంచిగా ఉండేటట్లుగా చూడండి తండ్రి. నీకు వందనాలు. అయినా సిస్టర్ కవిత నా గర్భవతులుగా ఉన్నటువంటి సిస్టర్స్ గురించి ప్రార్థన చేస్తాను. సుఖమైనటువంటి ప్రసవం దయచేయండి ప్రభా. పూర్తిగా టర్మ్ అయిపోయి ఉంటుంది నా తండ్రి. స్వస్థత దాంతో పాటు సులువైనటువంటి ప్రసవం నార్మల్ డెలివరీని దయచేయండి ప్రభా. ఏ రకమైనటువంటి ఇబ్బందులకు కాంప్లికేషన్కి లేకుండా సుఖప్రదమైనటువంటి ఆయన మరి ఆ యొక్క ప్రసవాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ వస్తున్నాం. సోదరి శిరోమణి కుమార్ నా తండ్రి నీకు వందనాలనైనా ఈ బిడ్డలు ఎంతో అన్యోన్యంగా నా తండ్రి నన్ను ఆస్ట్రేలియా ఉన్నప్పుడు కూడా నా తండ్రి సహకరించిన తండ్రి నా కొరకై ప్రార్థన మనోళ్ళు నీ సన్నిధానంలో మొరపెట్టిన బిడ్డలు తండ్రి. బిడ్డలు మాత్రమే కాకుండా తండ్రి సహోదరుడు ప్రసాద్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి నా తండ్రి పుత్రుడు నా తండ్రి ప్రవీణ్ నా నాయన నన్ను తండ్రి గొప్ప దేవుడు నా తండ్రి. నేను రుణగ్రస్తుడినై ఉంటాను వాళ్ళ కుటుంబాన్ని. ఆయన ప్రవీణ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన నన్ను తీసుకుని చెప్పిన ఆ ఘనంగా జరిగేట్లు అక్కడికి వచ్చినటువంటి బిడ్డ అన్యులు కావచ్చు కూడా నీ సత్యస్వార్థను దైవకులను శిలువలో మతపరిచి చిలిచాకున వారు ప్రసంగించిన సంఘాలన్నిటిని విని వాళ్ళు నతనింప చేసుకుని అర్థం చేసుకుని దాని రీతిగా నతని నీ వైపు తిరిగేటట్లు బాగా చేయమని
సాధించడానికి పరిస్థితులను సమకూర్చమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ప్రభావితం సిస్టర్స్ని జ్ఞాపకం చేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ వస్తున్నాను. తండ్రి నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన ఆ బిడ్డ వివాహాన్ని జ్ఞాపకం చేసుకుని మంచిగా జీవించమని ప్రార్థన చేస్తూ వందనాలు. ఆరాధన ప్రార్థన ఘనత మహిమ ప్రభావం ఈ స్థుతి మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. సరే, ముగించుకుందామా? ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో కూడా మా గమనం తీసుకొచ్చిన లేఖన భాగం కొరకు స్తోత్రాలు. అనిల దేశములో యోసేపు గోషెను దేశాన్ని, రామశేషను ఆ యొక్క పట్టణాన్ని, ప్రాంతాన్ని ఫరో యోసేపు యొక్క తండ్రి గారికి సోదరులకు స్వాస్థ్యంగా ఇచ్చినట్లుగా మేము చూస్తా వచ్చాం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను ప్రభువా, నీకు వందనాలు. కానీ ఇక్కడ యోసేపు నీ దృష్టికి పవిత్రంగాను, ఫరో దృష్టికి జ్ఞాన వివేకమును కలిగినటువంటి వాడుగాను ఎంచబడిన కారణం చేత యోసేపుకు ఐగుప్తు దేశం యొక్క పోషణ బాధ్యతను నీవే అప్పగిస్తున్నావు. ఐగుప్తులందరూ కూడా యోసేపు యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క సామర్థ్యమును, ఆ జ్ఞాన వివేకముల ద్వారా తాను కరువు కాలములో ప్రజలను పోషించడానికి కొరకు సమృద్ధి అయినటువంటి ఆహారమును సిద్ధపరుస్తూ వచ్చినటువంటి జీవితం ఐగుప్తీయులకు, కనాను దేశస్థులకు అందరికి కూడా ఒక శ్రేష్టమైనటువంటి పోషకుడుగా నేను వాడుకుంటూ వచ్చినాను తండ్రి. ఐగుప్తు దేశంలో కరువు సమస్యను తీర్చగలిగినటువంటి జ్ఞాన వివేకమును కలిగినటువంటి వారు యోసేపు తప్ప ఎవరు కూడా లేరు అనే సంగతిని ఫరో తన సేవకులందరి దృష్టిలో, అందరి ఎదుట తెలియపరుస్తూ వచ్చినాడు. ఓ ప్రభువా, దయతో నా హృదయాన్ని, మా అందరి హృదయాన్ని నీ హృదయముగా అనేకులకు మేము ఆశీర్వాదకరంగా ఉండే జీవితంలో మిమ్మల్ని బట్టే మీ ద్వారా మీరు దయచేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, కఠినమైనటువంటి మనుష్యులు మిమ్మల్ని బట్టి మార్చబడడానికి కొరకు నీ బిడ్డలుగా వారి ఎదుట మేము మాదిరికరంగా ఉన్న జీవితాన్ని బట్టి, మాలో ఉన్నటువంటి ప్రభువును బట్టి వారు మార్చబడే జీవితం కలిగి ఉండాలని, కరువు బారిన వారు నశించకున్నట్టు, ఆధ్యాత్మికంగా వారి ఆత్మలు పోషించబడినట్టు, నీ మహిమ కొరకుగా నీ రక్షణ వారు పొందుకున్నట్లుగా ప్రభువా విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా సహాయం చేయి. మా ప్రార్థనలు మీరు ఆలకించు. ప్రస్తుతం మా దేశం ఉండబడినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కరువు, మనుషులు జీవగల దేవుని ఎరగనటువంటి గుడ్డి స్థితిలో తమ జీవితాలు తాము నష్టపరుచుకుంటూ ఉంటున్నారు, పాపాన్ని కూర్చుకుంటున్నారు. తెలియనటువంటి సాతానిక ప్రేరేపణ చేత వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఓ దేవా, వారి పాపం వారి పట్టుకుంటుంది సెలవిస్తూ వచ్చిన దేవా, సౌల్ని దర్శించినటువంటి దేవా, నీకు అసాధ్యమైనది ఎందుకు ఏముంది ప్రభువా? ఈ దేశమును పాడు చేయనటువంటి మతస్థుల యొక్క దురుద్దేశాలన్నీ కూడా
ప్రభు చెడ్డవి అవి మన దేశంలో పాడు చేసేటివి అనేటువంటివి అని వారు గుర్తిరిగినట్లుగా నీ కృపాకార్యం జరిగించునైనా మోహన్ భగవతులు దర్శించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రవీణ్ కుమార్ తొగాడిని జ్ఞాపకం చేసుకోమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ దైవ తండ్రి, ఆర్థిగా మా దేశ ప్రధాని మీరు జ్ఞాపకం చేసుకున్న నరేంద్ర మోడీ. దైవ తండ్రి, దేశమును నష్టపరుచుకుంటున్నాం అన్నటువంటి ఆ యొక్క జ్ఞానము లేనిటువంటి స్థితిలో ప్రభా రకరకాల తలంపులతోటి ఉంటారు ప్రభా. ఈ దేశం హిందూ దేశముగా మార్చాలని, రాజ్యాంగం రద్దుపరచాలని, ఒకే మతం ఒకే దేశముగా ఉండాలనేటువంటి కంకణముతో ఉంటున్నారు ప్రభా. లోకస్తులే జ్ఞానం గల్ల వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఈ దేశాన్ని, కానీ వారు గ్రహించినట్లుగా చేయి ప్రభా, గ్రహించినట్లుగా చేయి. భారతదేశం మాత్రం మత దేశముగా హిందూ దేశముగా ఉండాలా, సెక్యులరిజము ఇక్కడ అవసరం లేదు అంటున్నారు. కానీ ఇతర దేశాలు లక్షల మంది భారతీయులు అమెరికాలో, ఆ ప్రకారంగా లండన్లో, జర్మనీలో, పలు దేశాలు బతుకుతున్నారు. ఆస్ట్రేలియా, అక్కడ సెక్యులరిజము మా భారతీయులకు కావాలి, కానీ స్వంత దేశంలో సెక్యులరిజం అవసరం లేదనేటువంటి మూర్ఖత్వంలో మనుషులు ఉంటున్నారు. దేవా, నువ్వు మాట్లాడవా? నువ్వు సత్య స్వరూపివి, సత్యాన్ని ఒప్పింపజేసే దేవుడు. ఆత్మదేవా, మనుషులను దర్శించవా? పాపాన్ని గురించి నీతిని గురించి ఒప్పింపజేసే దేవుడు ఒక్కడివే. దయలు తండ్రి, కనికరించు నాయనా, కనికరించు. ఆ దేశమును దర్శించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా, నీవు తప్ప కార్యం జరిగించగల వారు ఎవరు కూడా లేరు. అనవసరంగా నీ బిడ్డని టార్గెట్ చేసి వారు నష్టపోయి నష్టపరిచే జీవితం లేకుండా సహాయం చేయి. నా కత్తి దూస్తాను, నా యొక్క కోపమును కనపరుచుకొని ఆర్తిగా ఇస్రాయేలు పడేటువంటి వారిని హతమారుస్తానకున్నటువంటి ఫరో, అతని అనుచరుడు నీట మునిగిపోయినారే ప్రభువా. అలాగున ఇలాంటి పరిస్థితి ఏ జీవాత్మకు సంభవించకున్నట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. ఎంతో త్యాగాలతో నన్ను సిస్టర్స్గా, ఫాదర్స్గా స్కూల్స్ పెట్టి జ్ఞానం కలిగించడానికి కొరకు ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేస్తే ప్రభువా, అల్లరి మూకలు తండ్రి ఎంతో సుందరమైనటువంటి స్కూళ్ళు పాడు చేస్తూ వచ్చినారు. వారికి నిద్ర పట్టకుండా చేయి ప్రభువా. నీ భయం వారిని ఆవరించినట్టుగా చేయి తండ్రి. నీవు కోరినటువంటి దండన ప్రకారం దర్శించు ప్రభువా. వారి ఆత్మను రక్షించబడినట్లుగా కార్యం జరిగించు. ఆ స్కూల్ ఎదుట ఏ చేతులతో పాడు చేశారు, వారి యొక్క నోటితో పశ్చాత్తాపడినట్లుగా వారి హృదయాన్ని దర్శించమని మేము ప్రార్థిస్తున్నాం. పిల్లల బాల్య దినాల్లో నుంచే చెడుగు మానుకోవడానికి కొరకుగా ఏబిబిఎస్ పరిచర్య ఒక చిన్నారి బిడ్డకు రక్షణకరంగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. అలా యూత్ క్యాంప్ యవనస్తుల జీవితాలు దర్శించినట్లుగా చేయాలి. ఒకవైపు సంఘాల్లో పరిశుద్ధత లేక, ప్రేమ లేక, ఐక్యత లేక, సమాధం లేక భ్రష్టు పట్టిపోయినటువంటి లౌకిక సంఘ స్థితికి వచ్చేసింది. దేవా, ఆ స్థితిలో నేను ఉండకున్నట్లుగా, మేము ఉండకున్నట్లుగా దేవుని ప్రజలను కూడా మీరు కనికరించి ప్రక్షాళన చేయమని ప్రశస్త రక్తముతో కడుగును. ఒకరికొకరు సమాధానం లేకుండా చేయనటువంటి దుష్ట శక్తులను విశ్వాసంతో బంధిస్తున్నా. శాస్త్రాన్ని ముందుకు తీసుకొని వచ్చి ప్రేమను వెనుక నెట్టివేసి ఆర్థిక దోషాలను పైకి తీసుకొచ్చి ప్రేమను ప్రక్కగా పెట్టి పాడు చేయనటువంటి దుష్ట శక్తుల విశ్వాసంతో బంధిస్తున్నా. క్రీస్తు యేసు ప్రభుల వారికే ప్రేమ దోషులుగా జీవిస్తూ ప్రేమను మాత్రమే మా జీవితంలో పంచుకున్నటువంటి మనుషులుగా చేయనైనా, మనుషులుగా చేయి.
ఆ రీతిగా మీ కృప చూపించమని విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయి. ఇలాగ ఇటువంటి శ్రేష్టమైనటువంటి దైవ సేవలో ప్రతి ఉదయకాలం పాలుపొలు పొందినటువంటి ఒక్కొక్క దేవుని బిడ్డ కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బహుగా దీవించిన దీవెనకరంగా వాడుకోనండి. మా చేతులెత్తి ప్రార్థించిన కొరకు ఉదయ కాలంలోనే మీరు మాకు ఇచ్చిన మహాభాగ్యం కొరకు స్తోత్రాలు. ఓ ప్రభువా, బలహీనమైనటువంటి మమ్మల్ని మీరు బలపరిచి కృపలు నీ కొరకుగా అనేకులకు ఆశీర్వాదకరంగా మా ప్రార్థనలు మీరు వాడుకోనాలని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ప్రార్థనలో పాలు పొందినటువంటి బిడ్డలు శ్రీనివాసు బ్రదరు, జయమ్మ కుమారుడు సునీల కొరకు స్తోత్రాలు. మీ దాసుని కుటుంబాన్ని ఆశీర్వదించు, ప్రతి అవసరత నిమిషం తీర్చుము. సుధీర్ బ్రదరు, వినితమ్మ పిల్లలు బ్లెస్సి మెరకల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సాతానుడు ఎంతో మోసం చేస్తూ వచ్చినాడు. నీ బిడ్డ యొక్క మనస్తత్వాన్ని పాడు చేస్తూ వచ్చినాడు. భర్తని అపార్థం చేసుకున్నటువంటి నీచపు బుద్ధిని సాతానుడు నీ బిడ్డ వినితిలో కలగజేశాడు. కానీ ఆమె తప్పు కాదు, తాను చేస్తుంది ఎరగని గుడ్డి స్థితిలో. ప్రభా, దయచేసి తన మనోన్నతిలో తెరవచ్చే, పిల్లలు దర్శించు. ఆ రీతిగా తండ్రి అనేటువంటి ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ బిడ్డలు కలగచేయు. భర్త అనేటువంటి ప్రేమను నీ బిడ్డకు దయచేసి ప్రార్థిస్తూ కుటుంబాన్ని సమాధానపరచమని వేడుచున్నాం. సహాయం చేయండి. కృపల మీ దాసుని బలవంతునిగా చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ప్రియ ప్రభువా, ఫామ్ హౌస్ విషయాన్ని చిత్తములో అది ఏర్పాట్లో చేయడానికి కొరకు ఉంటే అన్ని పరిస్థితులు అనుకూలపరచు, పోషణ కొరకుగా వాడుకోనమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచమని వేడుచున్నాం. అలా మీ జ్యోతిమ కొరకు సుమేను బ్రదరు, పిల్లలు వరును, తండ్రి కెనెత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుల యొక్క ఆరోగ్య పరిస్థితిని నేను కృపలో కుదుటగా ఉంచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సాతానుడు హరితాను రత్నమును ఓ ప్రభువా తన శాపముతో నింపుతూ వచ్చినాడు. కానీ ఆశీర్వాదం గర్భఫలం దయచేయండి, అద్భుతం చేయండి. పాపాన్ని బట్టి కలిగినటువంటి ప్రతివిధమైనటువంటి కొరతలని మీ రక్తము చేత కడిగి ఆశీర్వాదకరంగా మార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయనైనా మీ కృప చూపించు. అలా తెలియక సమస్యలు, ల్యాండ్ ఇష్యూస్ పరిష్కరించమని మేము ప్రార్థన చేస్తున్నాం. రాజు బ్రదర్ కొరకు స్తోత్రాలు. మార్తమ్మ గారిని కృప చేత సంపూర్ణంగా సమకూర్చు. పిల్ల శారా, సూజన్, స్టీఫన్ జ్ఞాపకం చేసుకోవడం. నీ మహిమ కొరకాయ ఆ బిడ్డని చక్కటి ఆత్మీయ జీవితంలో వదిలి చేయండి. వారి చదువులు సహాయం చేయండి. శిరోమణి ప్రసాద్ బ్రదర్ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోవడము. 27 తారీఖు ప్రవీణ్ దీనవారి వివాహ విషయంలో మీ సహాయం కృపను కోరుతున్నాను. అశ్విని భవిష్యత్తు దీవించి ఈ దినం చివరి ఎగ్జామ్గా ప్రభువా, మరి కుమారుడు డేవిడ్ రాయనేట్టుగా కుమారుడు మీరు సహాయం చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సంకల్పం నెరవేర్చుకోమని వేడుకొని చూచున్నాం. మా ప్రభువా, సహాయం చేయండి. దాసుగారు భూషణ కుమార్ జ్ఞాపకం చేసుకుని తండ్రి, నీ మాయం కొరకు గంగరాజు బ్రదరు, కిరణ్ కుమార్, రమ్య మనబడు హారితుగా ప్రభువా, హేమకుమార్ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ మహిమ కార్యం జరిగించుము. రక్షణ యెహోవాది, ఆయన తన ప్రజల మీద రక్షణ తీసుకొని వచ్చును గాకనటువంటి మాటను నెరవేర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. హేమకుమార్ భవిష్యత్తును దీవించండి. అలా మీ దోస్ గారు, చాంద్రం గారు స్తోత్రాలు. మా ప్రభువా, నీ మహిమ కొరకై నీ దోషులకు సంతానమును మీరు కనికరించండి. సంతోషాన్ని మనమని జ్ఞాపకం చేసుకుని బిడ్డ ఉద్యోగ విషయంలో, ఆత్మీయ జీవితంలో, రక్షణ విషయంలో నిశ్చయపరచుము, కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువారిగా మీ దోష లావణిమూర్తి గారు, తండ్రి మరి కుమారుడు పవను, తండ్రి అఖిల వాళ్ళు పిల్ల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ మయం కొరకుగా ప్రభువా, మీ దోషని విశ్వాసాన్ని గణపరిచి
పవను అఖిల వారి ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యను మీరు ఆశీర్వదించండి. వారి ఉద్యోగాల్ని హస్తం తోడుగా ఉంచుమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ దోష వృద్ధాప్యములు సహాయం చేయండి. దయల తండ్రి, పెన్షన్ ప్రాసెస్ అంతట్లో మీ కృప చూపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం కృపను కోరుతున్నాం. అలాగే నా ప్రియ ప్రభువా, మీ దోసరాలు తండ్రి లక్ష్మి గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. శరీరంలో ఉన్నటువంటి బలహీనతలన్నింటిలో విజయం ప్రసాదించండి. ఆర్థిగా ప్రభువా ప్రాపర్ ట్రీట్మెంట్ మీరు దయచేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. కోడలు హ్యానాను మంచి ఆరోగ్యంలో ఉంచి క్షమకాంక్షపరచు. కుమారుడు విజయరబ్బాలు సహాయం చేయండి. సుప్రియ విశ్వాసాన్ని గణపరచు. అల్లుడు అరుణ్ బాబును, పిల్ల మనవరాలు ప్రభువా కీర్తన కోమని జ్ఞాపకం చేసుకొని నీ మయము కొరకై వారి యొక్క మనోనేత్రం తెరవ చేసి రక్షణ నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దాసు తోబుతూ దేవకడసం అక్కగారి కొరకు స్తోత్రాలు. వృద్ధాప్యుని హస్తం తోడుగా వచ్చు. కుమారుడు సూర్యరావు రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. మరొక సూర్యరావు విషయము వారి యొక్క ఆరోగ్యము రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. విజయలక్ష్మి పిల్లని జ్ఞాపకం చేసుకో. ఆ పిల్ల సెటిల్ అవునట్లుగా నీ యొక్క ధైర్యం చూపి సేవలటువంటి బిడ్డ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. నిస్సి కొరకు స్తోత్రాలు. తన ఇద్దరు సోదరులు వారి భవిష్యత్తు దీవించి తల్లిని జ్ఞాపకం చేసుకొని బిడ్డకి ఇచ్చిన విశ్వాస కొరకు స్తోత్రం. ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చే దేవా నీ గొప్ప కార్యం జరిగించు. మీ దోషమైన స్తోత్రాలు సర్వను జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లలు నప్తాలి అభిషేక్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్న దోషులు పంటి సమస్యను పూర్తిగా పరిష్కరించు. ఆ రీతిగా ప్రియ ప్రభువా మీ దోష జాబ్లో కూడా సాక్షిగా వాడుకొని ఆ రీతిగా నీ మయము కొరకై దోషులు పరిచయలో సహాయం చేయ. పిల్లలు వారి యొక్క చదువుల్లో వారి యొక్క యవన కాలంలో నీ మయము కొరకుగా ఆత్మీయ జీవితంలో వర్ధల చేయమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని ఆ రీతిగా ప్రియ ప్రభువా నీ కనికరమును కటాక్ష చూపించునైనా చూపించు. మీ దోషులు వారి యొక్క తోబుట్టువులు కుటుంబాలకు జ్ఞాపకం చేసుకొని భారాలు భరించు. నీ అందరి విశ్వాసములు వారు నడిపించు. రక్షణ నడిపించు. రక్షించబడిన ఆత్మీయ జీవితంలో వదిలి చేయమని వీళ్ళ యొక్క చదువులు ఉద్యోగాలు భవిష్యత్తును దీవించమని మేము ప్రార్థిస్తున్నాం. సుజాతమైన స్తోత్రాలు. మీ దోష రంగయ్య గారి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు. పెద్ద కుమార్ కవిత యొక్క క్షేమగన కాన్పు కొరకు ప్రార్థన చేస్తూ శైలి రక్షణ కార్యం జరిగించు. రూతు రాకేష్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిలో నీ కార్యం జరిగించు. ఆయన కార్యం జరిగించు. ఆర్థిగా సొలొమోను కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఓ ప్రభువా మీ దోషుల విశ్వాసం మీరు బలపరిచి కుటుంబంతా ప్రభు రక్షణ పొందినట్లుగా మీ కార్యం జరిగించమని మేము వేడుకొని చూస్తున్నాం. సహాయం చేయండి. ఉదయిస్తారు ఎన్నికల పరిచయలో మీరు సహాయం చేయండి. కుమారుడు అభిషేక్ ఏరన్ లిడియాని జ్ఞాపకం చేసుకోండి. నీ మహిమ కొరకై ఎక్కడైతే వారు జాబ్ చేస్తున్నారో అక్కడ నీ కొరకు వారి సాక్షులుగా వాడుకున్నది. అలాగన ప్రభువా లేచుల భవిష్యత్తు దీవించు. వివేక అక్కర తీర్చు. దోష విజయిస్తారు వీటిలో మీద వారికి భారాలు భరించమని మేము ప్రార్థిస్తున్నాం. తల్లిగాని జ్ఞాపకం అనే కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రార్థిస్తున్నాం. విజయం కొరకు స్తోత్ర నారదుని వారికి డ్యూటీ బాలు సహాయం చేయం. సరిత విజయరాజు చిన్నోడిని జ్ఞాపకం చేసుకో ప్రభు. బాలిదిన రక్షణ తీసుకురండి. నీ మహిమ కొరకు ఫణిభూషణ జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాం. కాలంలో నీ కృపలో భద్రపరచు. ఆత్మీయ జీవితం నీ కొరకు సాక్షులు ప్రార్థన చేస్తున్నాం. ఓ ప్రభువా మీ సహాయం కృపను కోరుతున్నాం. ఆ రీతిగా ప్రియ ప్రభువా నీ మనసును కనపరుచుకో. పెళ్లి హెల్ని అందభూషణ జ్ఞాపకం చేసుకో. వారు కూడా రక్షణలో నడిపించబోట కొరకుగా సాక్షులుగా నీ కొరకు బాప్తిస్మలో పాలు పగులు పొందినట్లుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్న చదువులో సహాయం చేయండి. ఆర్తిగా రాజేంద్ర స్వాతి కొరకు ప్రార్థన చేస్తున్న ప్రార్థనకు జవాబుదారి చేయండి. ఆగ్నేస్ తండ్రి తన యొక్క భవిష్యత్తు దీవించునైనా ఉద్యోగ విషయంలో సహాయం చేసి ప్రార్థిస్తున్నాం. ఇలాగ నా ప్రియ ప్రభువా ప్రార్థనకు రాలేపని బిడ్డ మీరు కనికరించి వారి భారాలు భరించి వారి అక్కలు తీర్చవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అయోగ్యులు మా నిమిత్తం పరిశీలి చేయి. ప్రతి ప్రార్థన కొరకు స్తోత్రం.
దీవించండి, దీవెనకరంగా వాడుకొని సహాయ కృపను కోరుచూచున్నాం. ఆరితో మీ నమ్మకం రుజువు చేసుకో నీ ఘనమైన శ్రేష్ఠను మయంపరి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకొనొచ్చు, మిమ్మల్ని హెచ్చిస్తూ పూజిస్తూ మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ సమస్తమును మేలుకరంగా సమకూడి జరిగించిన దేవుడు ప్రభువా మీ చెలుగు అర్పిస్తున్నాం. నార్తులో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలకు భద్రత దయచేయం, వారి అక్కర తీర్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. మరిపోల క్రిస్టియన్స్ జ్ఞాపకం చేసుకోరు. మా ప్రభువా ఇస్రాయల్ దేశం మీద ఇరాన్ వారు ప్రయోగించినటువంటి మిసైల్స్ అన్ని కూడా గాల్లో కలిసిపోవడానికి సహాయపడుతూ వచ్చినారు. మీకు స్తోత్రాలు. నీ వారిని ప్రేమించి చిన్న దేశమును 10 దేశాలు ఎప్పుడు మిగుదామన్నటువంటి తలపుతోనటువంటి వారికి భద్రత నీవే కల్పించావు ప్రభువా. గత కాలమంది హమాస్ యొక్క తండ్రి దుష్టత్వంలో వారు తండ్రి ఊహించని రీతిగా నష్టపోతూ వచ్చినారు. అయితే ఈ పరిస్థితిని వారు ఎంతో ఎదుర్కోవడానికి కొరకు మెలకువ ఇచ్చారు ప్రభువా, కాపాడుతూ వచ్చినారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఇప్పటికైనా చుట్టూ దేశాల వారు దేవుని ప్రజలని వారు తెలుసుకున్నట్లుగా వారి యొక్క అజ్ఞానం మీరు తొలగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలు పడేటువంటి వారు కూడా ఒక దినాన రక్షకుని ఎరిగేటువంటి దినం ఇస్తా అన్నారు. ఆ దినం కొరకు సిద్ధపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని వేడుకొరచు దినమంతా సిద్ధపరిచి నడిపించు. నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములోనే స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ప్రభు బిడ్డలుగా మనందరితోనూ సర్వలోక సకల భక్తులతో దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్.